42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వానికి వెంటనే రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్తోని ఏదో మొక్కుబడిగా సర్వే చేసి అసెంబ్లీ తీర్మానం చేసుడు కాదు, రిజర్వేషన్లు అమలు చేసినాకనే ఎన్నికలకు వెళ్లాలనే నినాదంతో అన్ని జిల్లాల్లో కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతూ అన్ని కుల సంఘాలతో సమావేశం అవుతూ మరి దీనికి యునైటెడ్ ఫూలే ఫ్రంట్ మరియు తెలంగాణ జాగృతి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మరి శాసన మండలి సభ్యురాలు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారికి, అదేవిధంగా యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ బొల్లం శివశంకర్ గారికి, వేదికపైనున్న అన్ని యునైటెడ్ ఫ్రంట్ కో కన్వీనర్లు, వివిధ స్థాయిలో ఉన్న నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు, ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందినటువంటి సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ 3 జిల్లాలకు వెళ్ళి విచ్చేసినటువంటి అన్ని కుల సంఘాల నాయకులకు, కార్యకర్తలకు, కుల సంఘ సభ్యులకు, మొత్తము బీసీ బంధువులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ మరి కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన విధంగానే 42% రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్తోని శాసనసభలో ఏదో ఆమోదించడమని చెప్పుకుంటా కాదు, ప్రచారం చేసుకోవడానికి కాదు, నిజంగా దాన్ని అమలు చేయాలనే ఒక డిమాండ్తోని మరి ఈరోజు మనం కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలో గతంలో అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలనే డిమాండ్తోని పెట్టిందాకా వదలకుండా ఏదైతే కార్యక్రమాన్ని కొనసాగించామో మరి ఇప్పుడు కూడా 42% రిజర్వేషన్లు వచ్చే వరకు వెనుకాడికి వేసేదే లేదు, స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేదే లేదనే ఉద్దేశంతో డిమాండ్ చేస్తూ మరి వాటి కోసం మనం కృషి చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ మొక్కుబడిగా హామీ ఇచ్చి ఊకుంటామంటే కుదరదు. కాబట్టి ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తూ మరి ప్రజలను, బీసీలను కూడా చైతన్యపరుస్తూ దీన్ని రిజర్వేషన్ల సాధన దిశగా ప్రయాణం చేయడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో కూడా రాష్ట్ర ప్రభుత్వము డిమాండ్ చేసి మరి పార్లమెంట్లో బిల్లు ఆమోదించిన తర్వాతనే చట్టసభలకు రిజర్వేషన్లు కల్పించవలసిన అవసరం ఉందని మరి తెలియజేస్తూ ఆ విధంగా కృషి చేయవలసిన అవసరం ఉంది. ఒకవైపున కేంద్ర ప్రభుత్వం కూడా రిజర్వేషన్లకు అనుకూలమని మాట్లాడుతూనే మరి చట్టసభలో ఎలాంటి రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. కాబట్టి ఇవన్నీ సాధించే వరకు కూడా మనం పోరాడవలసిన అవసరం ఉంది. స్థానిక సంస్థలనే కాకుండా అసెంబ్లీలో, పార్లమెంటులో కూడా మన చట్టసభలలో బీసీలకు జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్లు కల్పించాలి. మనం 60% సుమారుగా బీసీలు ఉంటే కాబట్టి స్వాగతం చేస్తూ మరి ముందు వివిధ కుల సంఘ బాధ్యులను మొట్టమొదట మరి ఈ సమావేశాన్ని ఉద్దేశించి యునైటెడ్ ఫూలే ఫ్రంట్ కన్వీనరు పెద్దలు శ్రీ బొల్లం శివశంకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ, జై బీసీ, జై కవితమ్మ, జై యూపీఎఫ్, జై జాగృతి, జై కవితమ్మ. ఈరోజు మన మెదక్ జిల్లా పోరాటాల పురిటిగడ్డ అయినటువంటి మెదక్ జిల్లాలో బడుగు బలహీన వర్గాలం రాజ్యాధికారం కోసం మరి ఈనాడు అడుగులేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తూ గత 17 మాసాలుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కల్వకుంట్ల కవితమ్మ గారి నాయకత్వంలో మరి ఈరోజు వీరికి రావడం కూడా మనందరి కూడా శుభసూచకం. ఆమె నాయకత్వంలో యునైటెడ్ ఫూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో మరి 70 కులాల వారిగా సమూహంతో ఏర్పడినటువంటి సంఘంలో మరి
ఈనాడు ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం కూడా చాలా సంతోషదాయకం. ఇవాళ యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో ఆలకుంట్ల హరి గారు, మరి విజేంద్ర సాగర్ గారు, అదేవిధంగా కొట్టాల యాదగిరి గారు, అదేవిధంగా సాల్వాచారి గారు, కుమారస్వామి గారు, అదేవిధంగా రాచమల్ల బాలకృష్ణ గారు, గోరిగ నరసింహ గారు, గోపు సదానంద్ గారు, మరి వీరన్న గారు, ఇట్లా మరి నరేష్ గారు, దత్తాత్రేయ గారు, లింగస్వామి గారు, మరి మహిళా సోదరిమణులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరి ఎంతో మంది వందలాది కులాల వారిగా వచ్చినటువంటి కుల సంఘ నాయకులకు కూడా పేరు పేరున బహుజన వందనాలు, పాదాభివందనాలు చేసుకు ఈ విషయాన్ని ప్రారంభిస్తున్నాం. మనం ఇవాళ మెదక్ జిల్లాలో కవిత మడుగుపెట్టి బీసీల మడుగుపెట్టి బీసీల కోసం కొట్లాడదాం. బీసీల రాజ్యాధికారం కావాలంటే ఇక్కడికి రాకుండా ఆపే నాయకులు కూడా చాలా మంది అడ్డుపడ్డారు. చాలా మంది నాయకులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మాజీలు కావచ్చు, తాజాలు కావచ్చు, ఎవరు కావచ్చు, బీసీలు రాజ్యాధికారం కావాలంటే మీకు ఎందుకు భయం? మీరే అడుగులేయండి, మీరే నాయకత్వం వహించండి. మీ అడిగితే ఏం పాపం పుట్టిందని అనుకుంటున్నా. మేము ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం మేమందరం కూడా నడుము కట్టితో పనిచేసినాం, తెలంగాణ భాగస్వాములు చేసినాం. మరి ఆనాడు కూడా నీళ్లు ఒంటరిగా నీళ్ల కోసం నిధుల కోసం కొట్లాడినాం. ఇవాళ సామాజిక తెలంగాణలో భాగంగా రాజ్యాధికారం కోసం కొట్లాడతామంటున్నాం. రాజ్యాధికారం కొట్లాడతామంటే ఎందుకు వణుకు పుట్టిందని చెప్పి ఆలోచించుకోవాలి. మీరు నాయకత్వం వహిస్తే 190% జనాభా సామాజికంగా తెలంగాణలో వెనుకబడ్డ కులాలు కూడా నీకు ఓటేస్తే గెలుస్తున్నాం అనే విషయాన్ని కూడా మర్చిపోతే ఖబర్దార్ చెప్తున్నాం. ఖచ్చితంగా బొంద పెడతాం. రాబోయే రోజుల్లో సామాజికంగా వెనుకబడ్డ కులాలని అణిచివేయాలని చూస్తే రాబోయే రోజుల్లో మరి మీ అగ్నిగుండంలో దహవుతయ్యే పరిస్థితి కూడా కనిపిస్తున్నది. ఇంకో విధంగా చెప్తున్నా, ఆనాడు పోరాడితే పోయేదేం లేదు, బాలిక సంఖ్యలు తప్ప అనుకున్నాం. చుట్టూ పారేటి గోదావరి చుట్టూ నీళ్లు ఉన్న సుక్క దొరకని ఎడారి అని మాట్లాడుకున్నాం. ఆనాడు తెలంగాణలో నీళ్ల కోసం ఎట్లయితే కొట్లాడి సాహిత్యం తయారు చేసుకొని ఉద్యమాలు నిర్మించినామో అదేవిధంగా తెలంగాణ సామాజికంగా ఉద్యమాలు సాధించడం తెలంగాణ రాష్ట్రంలో మరి అడుగులు పడుతున్నాయి. కవితమ్మ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సామాజిక ఉద్యమాలు స్టార్ట్ కాబోతున్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. మరి అలా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి తెలంగాణ 33 జిల్లాల వాసిగా మరి జిల్లాల వారి మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నాం. మరి బీసీ డిక్లరేషన్గా భూసాని కమిషన్ కూడా మరి